జనరల్గా సోషల్ మీడియా అడిక్షన్ గురించి చాలా పాయింట్స్ తెలుసుకున్నాము. మరి డీటాక్సిఫికేషన్ ఎలా అంటే సోషల్ మీడియా డీటాక్స్ దాని నుంచి ఎలా బయటికి రావాలి? అసలు ఫస్ట్ పాయింట్ మనం అడిక్ట్ అయ్యామా లేదా ఎలా తెలుసుకోవాలి? మన ఫోన్లో స్క్రీన్ టైం అనేది ఉంటుంది, ప్రతి ఫోన్లో ఉంటుంది. అది చెక్ చేసామనుకోండి, ఎంతసేపు మనం ఫోన్ని యూజ్ చేస్తున్నాము, ఎంతసేపు ఇన్స్టా వాడుతున్నాము, ఎంతసేపు వాట్సాప్ వాడుతున్నాము, ఎంతసేపు ఫేస్బుక్ వాడుతున్నాము, ఎంతసేపు యూట్యూబ్ వాడుతున్నాము, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుందన్నమాట. సో అవి చెక్ చేసామనుకోండి, మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో ఫస్ట్ అర్థమవుతుంది. లిమిట్స్ మనం సెట్ చేసుకోవాలి. అంటే మార్నింగ్ లేస్తూనే ఫోన్ తీసుకోకూడదు ఒక 1 అవర్, ఈవినింగ్ పడుకునే ముందర ఫోన్ ముట్టుకోకూడదని, తినేటప్పుడు ఫోన్ ముట్టుకోకూడదని, వర్క్ చేసేటప్పుడు సీరియస్గా ఫోన్ని దూరంగా పెట్టాలి అని, ఇలా కొన్ని లిమిటేషన్స్ పెట్టుకోవాలి. ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తామో, మన మీద మనం ఫోకస్ చేస్తామో, ఈ అడిక్షన్స్ నుంచి బయటికి రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. అంటే మళ్ళీ చెప్తున్నాను, స్మోకింగ్, ఆల్కహాల్ కంటే కూడా ఫోన్ అడిక్షన్ అనేది చాలా ఎక్కువ. టైం దొరికిందంటే ఫోన్ తీసుకుంటాం, టైం దొరికిందంటే స్క్రోల్ చేస్తుంటాం. అది మీకు అవసరమా లేదా? అండ్ మీరు స్క్రోల్ చేసే సబ్జెక్ట్ కూడా ఎవరినైతే మీరు ఫాలో అవుతున్నారో, కొంతమంది నెగిటివ్ ఫీడ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో ఆ నెగిటివిటీ అనేది మన బ్రెయిన్ మీదకి వెళ్తుంది అనమాట. సో ఎప్పుడు హ్యాపీగా ఉండేది, మీరు హ్యాపీగా ఉండేది లేదా ఏదైనా నేర్చుకునేది అలాంటివి ఫాలో అవ్వాలి, కానీ పిచ్చి పిచ్చివి ఫాలో అయ్యి మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు. ఓకేనా? సో చిన్న చిన్న రివార్డ్స్ ఇచ్చుకోండి. ఒకవేళ ఈ వీక్లో మీ స్క్రీన్ టైం తగ్గిందనుకోండి, ఎక్కువ కూడా అవసరం లేదు, డైలీ 1 అవర్ తగ్గించండి. అలా అలా మెల్లిగా తగ్గించుకుంటూ పోండి. అలా ఎప్పుడైతే మీరు తగ్గించుకున్నారో మీకు మీరు రివార్డ్ ఇచ్చుకోండి. లైక్ మూవీకి వెళ్తానను మీకు మీరు గిఫ్ట్ ఇచ్చుకోండి. అలాంటప్పుడు మాత్రమే మనం అడిక్షన్ నుంచి బయటికి రావచ్చు అనమాట. ఇంకా ఇలాంటి మంచి మంచి టిప్స్ కావాలి అనుకుంటే ఫాలో అవ్వండి బెల్లీ బ్లాస్ట్ కోచ్. అడిక్షన్ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు సోషల్ మీడియా టిప్స్ మీద ఒక PDF అనేది నేను పంపిస్తాను, అవి మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఓకేనా? టైప్ చేయండి అడిక్షన్.